టైమ్ 11:18. చల్లగా ఉంది. We are going for hot chocolate. స్టార్బక్స్ కాదు, స్టార్బక్స్ అమెరికాకి. మాకు టిమ్ హార్టన్స్ ఉంది. కెనడా హ్యాస్ టిమ్ హార్టన్స్. ఇప్పుడే నా వర్క్ అయిపోయింది. 11 PM అవుతుంది. ఇప్పుడే వచ్చి నాకు ఏమన్నా వేడి తాగుతుంది అంటే నాకు కూడా తాగుతుంది అవుతుంది. నేను వస్తున్నా అని 2 నిమిషాలు బట్టలు వేసుకుని ఎప్పుడు అలా రా అని తెలుసా నేను. అలా అండ్ మాకు ఇద్దరికి ఒకటేసారి ఏదైనా అనిపిస్తుంది తెలుసా, బికాస్ దట్ ఈస్ లవ్. ఎస్ డాడీ సో చీకటి. ఎందుకు అందరు నాన్న 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 అని పిలుచుకుంటున్నారు చాలా మంది కపుల్స్. మేము అలా పిలుచుకోము. సో యాక్చువల్లీ మేము ఎప్పుడు, నేను కెనడా వచ్చి 3-4 months అవుతుందా? వచ్చింది July 28th. సరే 5 months. 5 months లో ఫస్ట్ midnight ఇలా మేము బయటికి వెళ్ళి ఏమన్నా తాగుదాం తిందాము, లేదా చిన్నది మాకే మాట్లాడుతున్నా కదా, చిన్నది మాకే చిన్న రైడ్ లాగా వెళ్తున్నాం తెలుసా. 5 months లో ఒక్క నైట్ దొరికింది మాకు ఇలా బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే తను వర్క్ చేస్తూ ఉంటాడు కదా పాపం, అందుకు. ఓకే వెళ్ళి తెచ్చుకుందాం ఈ చలిలో హాట్ చాక్లెట్. వేర్ ఉమెన్ ఫాల్ ఫర్, దిస్ ఈస్ వేర్ ఉమెన్ ఫాల్ ఫర్. హీస్ ఆర్డరింగ్. ఏం ఆర్డర్ చేస్తున్నావు? లాటే ఉందా? మా Can I get 2 hot chocolates, please? Medium? That's everything. Thank you. ఓర్ని అక్కడి నుంచి ఆర్డర్ చేసి నాకు తెలియదు ఇది. ఓ అంటే చూసాను కానీ ఎప్పుడు చూడలేదు. యా, ఐ కాల్ హిమ్ డాడీ బికాస్ హీ ట్రీట్స్ మీ లైక్ డాటర్. హీ హ్యాస్ మెనీ నేమ్స్ యాక్చువల్లీ, చాలా నేమ్స్తో పిలుస్తాను నేను. నేను రాకుండా ముందు చూసారా, నేను వచ్చిన తర్వాత ఇంట్లో ఫుడ్ చేస్తున్నాను. డైలీ ఇంట్లోనే తింటాం మేము. ఎప్పుడైనా మేము బయటకు వెళ్తాం కదా, అదే మీకు ట్రావెల్ చేసినప్పుడు, అప్పుడు ఇంకా ఆప్షన్ ఉండదు కదా, బయట తింటాం అనమాట. అది వచ్చేస్తుంది. Do they have matcha? Burger King కూడా ఉంది. ఫుడ్ బేసిక్స్. Burger King తింటావా? Do they have matcha? Matcha ఉండదు అనుకుంటా. టిమ్ హార్టన్స్ లో ఇంకేదో ఉంటుంది స్పెషల్స్. నేను అది అడుగుతుంటే ఈ లోపు ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. ఇంకేదో తీసుకో. ఐస్ కాఫీ ఉంటుంది, లాటే ఉంటుంది. I said cappuccino ఉంటుంది. I said you to hold but you ordered. ఎప్పుడు తాగలేదు. ఒకసారి తాగు. చల్లగా ఉంది కదా బయట, వేడిగా ఉంది. This is not good. ఒకసారి ముఖం చేస్తా కదా ప్లీజ్. అందరికి భయపడ్డాడు. ఏం కాదు, ఒకసారి కాఫీ ఏది? హాట్ టిమ్ హార్టన్స్ ఏది కనిపించట్లేదు. ఓ కపుల్ గర్ల్స్ ఎప్పుడు లేదు ఇలా మనకి బతుకులకి. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది జీవితం. అదిగో టిమ్ హార్టన్స్ హాట్ చాక్లెట్. చూద్దాం. ఓ వీళ్ళు క్రిస్మస్ కప్స్. వింటర్ కదా ఇది. నేను చూసి భయపడ్డాడు మా ఆయన. ఒకసారి చూస్తా. ఫస్ట్ టైం నేను చూసి భయపడ్డా. నేను మొక్కని చెప్పు. అది ఆయిల్ రాసుకున్నా, అందుకే ఫేస్ కి ఆయిల్ రాసుకొని ఆయిల్ ఎలా ఉంది? షైన్ అవుతుందా? అదొక చున్ని చూపిస్తలేవు. వద్దు, నెక్స్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడు చున్నీ. ఒక్కసారి చున్నీ చూపించు. ఇది రెయిన్బో చున్నీ. రెయిన్బో చున్నీ కప్పుకొని వచ్చింది, దయ్యంలాగా వచ్చింది. నేను ఈ అమ్మాయి ఎవరే అనుకున్నాను. నేను 4 నీది తెలిసిపోయిందా? నీకు కూడా తెలిసిపోయింది. షైన్ అవుతుందా నా ఆయిల్ ఫేస్? దయ్యంలో ఉన్నా తెలుసా? క్లోజ్ పెడతారా? అయినా కూడా దయ్యం, దూరం పెట్టినా కూడా దయ్యంలో. జడ తీసుకురా. మై పొడుగు జడ. చూద్దాం, తాగుదాం. అట్లా తాగరు పాప. ఇక్కడ ఒకటి ఉంటది, ఇలా అనుకుంటారు. చదువుకోలేదు.
దాని పైకని దీంట్లో పెట్టు. పైకను లాగు, పైకి లాగు, లాగి దీంట్లో పెట్టు అంతే. వెనకాల ఎందుకు మరి ఇంత గారాబంగా పెంచావు? అందుకే ఏమీ రాదు. సుకుమారం సుకుమారం ఇది సుకుమారం. అందరినీ డాడ్స్ అలా పెంచుతారు కదా, నన్ను మా ఆయన అలా పెంచాడు. దట్స్ మై హస్బెండ్. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇట్స్ గుడ్. 11:27కి ఇవన్నీ ప్రేమలో ఉన్నప్పుడు చేయాల్సినవి మాకు అప్పుడు అవ్వలేదు. ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని చేస్తున్నాం, ప్రేమలో ఉన్నప్పుడు ఏం లేదు. లాంగ్ డిస్టెన్స్ ఇస్ లాంగ్ డిస్టెన్స్. కాలుతుంది మరి మెల్ల తాగు. అంత బాగా చేయలేదు హాట్ కాఫీ, హాట్ చాక్లెట్. నేను ఫస్ట్ అప్పుడు తాగినప్పుడు క్రీమీ క్రీమీ ఉండాలి. ఇది లిక్విడ్ తాగినప్పుడు ఇంకా చాలా బాగుండేది. ఇది ఈమె సరిగ్గా చేయలేదు ఈసారి. అంతే. నేను ఎక్కడికి వస్తా అది తెలుసా మీకు? తెలియదు కదా నా గ్రహచారం గురించి. నేను ఎందులో ఏమన్నా అడుగు పెట్టినా, లేదా నేను ఏమైనా తిందామనుకున్నా, నేను ఏదైనా తాగుదామనుకున్నా, ఏం చేద్దామనుకున్నా బేసికల్లీ అది మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. అదే మూవీలో శని ఉంటుంది చూడు, అదే మూవీ కలేజా. కలేజాలో ముట్టుకుంటే మసి, కట్టుకుంటే ఏదో ఉంటుంది. బేసికలీ అది అనుష్క వల్ల వేరే వాళ్ళకి ఉంటుంది, అలా కాదు. నాకే దరిద్రం. నేను ఏం తిందామన్నా తాగుదామన్నా లేదు, నావన్నీ ఇలా రివర్స్ అయ్యి అవుతాయి తెలుసా పనులన్నీ. అందరిది వన్ గోల్ అయిపోతుంది కదా, స్ట్రైట్ అయితే అవుతుంది లేదా ఫెయిల్ అవుతుంది కదా. నాది అలా కాదు, జస్ట్ రొటేట్ అవుతుంది ఇలా ఆర్బిట్ లాగా. నేను ఏ వర్క్ చేసినా అది రొటేట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పరా డ్రైవింగ్ లైసెన్స్ చెప్పిన? డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జామ్ చెప్పలేదు. అవును, అప్పుడు నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, గుర్తుందా మీకు? అదే నేను ఎగ్జామ్ రాస్తే వచ్చింది కదా. ఇప్పుడు దాని స్టోరీ చెప్తాడు, చెప్పు. అయితే ఫస్ట్ టైం రాసింది, క్లియర్ అయిపోయింది, ఇంటికి వచ్చినాము, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లో వాళ్ళు మంత్ ప్లేస్ లో డేట్ రాసిరు, డేట్ ప్లేస్ లో మంత్ రాసిరు. సో వాళ్ళే లెటర్ పంపించారు కరెక్ట్ చేసుకోమని. వెళ్ళి కరెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ దాంతో మళ్ళీ కరెక్ట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ మళ్ళీ వచ్చింది ఇంటికి. మళ్ళీ అది వచ్చినాక మళ్ళీ ఒక 1 month తర్వాత సంథింగ్ ఈస్ అగైన్ రాంగ్ ఇన్ యువర్ అప్లికేషన్ అన్నారు. మళ్ళీ వెళ్ళి తీస్తే వాడేమంటాడు, చెక్ పంపించినట్టు మెయిల్స్ మీద మెయిల్ బాక్స్ వెళ్ళి చూస్తే అన్ని నా నేమ్తున్నాయి. నాకెవడరా ఈ దేశంలో పంపుతున్నాడు, ఏదో చెక్లు పంపించినట్టు చూస్తే అన్ని రిజెక్ట్ అవుతుంది, నువ్వు వస్తావా రావా అన్నట్టే పంపారు 3-4 letters. అయితే మళ్ళీ వెళ్తే వాడేమంటాడు, ఇది ఆల్రెడీ మీద వచ్చేసింది కదా, ఇది జస్ట్ మిస్కమ్యూనికేషన్ అంట. అండ్ నాకు తెలిసి ఎవరి కెరియర్ లో ఇలాంటి అవ్వండదు. వాడు నవ్వుతూనే ఉండు, వాడికి షాక్ అనిపించింది, ఇలాంటిది ఎప్పుడు చూడలేమేమో అని చెప్పి. అలా ఉంటది. నాది అన్నీ అంతే, రొటేట్ అవుతుంది, స్ట్రైట్ గా వెళ్ళదు లేదా ఫెయిల్ అవ్వదు. అది ఒక గ్రహాంతరవాసి నుంచి గిర్ర ముందిరికి అప్పుడు సెట్ అవుతుంది. ఓకే, మేము కాఫీ తాగుతాం. గుడ్ నైట్ బాయ్. హాయ్. So this is not a beauty video or travel video or get ready with me. అలాంటి ఏ వీడియో కాదు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అంతే. వచ్చి ఇలా మాట్లాడాలని అనిపించింది ఎందుకో. సో మా హస్బెండ్ తెలుసు కదా మీకు, తను 2020 or 2021లో గ్రాడ్యుయేషన్ కోసం కెనడా వచ్చారనమాట. వచ్చి ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ వచ్చింది కాబట్టి ఇక్కడే సెటిల్ అయ్యాడు అనమాట. సో వచ్చిన కొత్తలో ఆబ్వియస్లీ ఎవరైనా కజిన్స్తో ఉంటారో లేకపోతే రూమ్మేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఉంటారు, ఫ్రెండ్స్తో ఉంటారు కదా. సో తిని కూడా అలానే వీళ్ళ కజిన్స్ ఉంటే అలా ఉన్నాడనమాట షేరింగ్లో. ఆ తర్వాత ఒక దగ్గర జాబ్ వచ్చింది. సో జాబ్ కోసం మళ్ళీ వేరే ప్లేస్ వచ్చాడనమాట. ఐ మీన్ అదే ఇప్పుడు మేము ఉంటున్నాం కదా బ్రాక్విల్ అని, ఈ ప్లేస్కి వచ్చాడు. అయితే ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ ర్యాండమ్ పర్సన్స్ అనమాట, ర్యాండమ్ పర్సన్స్తో షేరింగ్ రూమ్లో ఉన్నాడు అనమాట. అయితే అలానే ఉన్నాడు. ఎందుకంటే సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు ఎవరైనా అలానే ఉంటారు కదా. అబ్రాడ్ వచ్చి స్టడీస్కి అది వచ్చినప్పుడు ఈదర్ ఫ్రెండ్స్తోనో లేకపోతే కజిన్స్తోనో లేదా ఎవరైనా ర్యాండమ్ పర్సన్స్తో షేరింగ్లో అలా ఉంటారు కదా. తినుకోవాలని అలానే ఉన్నాడు. అయితే మాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట. 2024లో వచ్చాడు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల నేను తనతో రావడానికి కుదరలేదు ఇమీడియట్గా. నాకు టైం పట్టిందనమాట. సో నాకు టైం పట్టిందని తను వచ్చేసాక మళ్ళీ ఇదే రూమ్లో, అదే
ఇలానే ఉన్నాడనమాట. ఏం చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే ఒక్కడే కదా, నేను వచ్చాక చేంజ్ అవుదామని అనుకున్నాం మేము. సో అందుకని ఇంకా చేంజ్ అవ్వలేదు అనమాట. వచ్చాక చేంజ్ అవుదాంలే, ఇద్దరం కలిసి సర్చ్ చేసి హోమ్స్ అప్పుడు చేంజ్ అవుదాం అనుకుని చేంజ్ అవ్వలేదు. నాది అలా చాలా అంటే చాలా డిలే అయిందనమాట. ఎందుకు ఈ వీసా రీజన్స్ వల్ల, చాలా రీజన్స్ వల్ల డిలే అయిందనమాట నేను రావడం. లిటరలీ మా మ్యారేజ్ అయ్యి 7-8 మంత్స్ పట్టిందనమాట నేను ఇక్కడికి రావడానికి, 7-8 మంత్స్. సో ఆ తర్వాత నేను వచ్చానమాట. నేను వచ్చిన తర్వాత ఇంకా హౌసెస్ చూద్దాం అనుకున్నాము. అంటే మారాలి కదా, ఇలా షేరింగ్లో ఉండలేము కదా, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే తను సింగిల్ కదా, ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదా అని అనుకున్నాడు. మేమేమనుకున్నామంటే ఓకే నాకు జాబ్ వచ్చిన తర్వాత మారదాంలే, అండ్ సైమల్టేనియస్లీ ఇప్పుడు కూడా సర్చ్ చేద్దాము. అండ్ మేము ఉండే ప్లేస్లో హౌసెస్ కొంచెం రెంట్స్ ఎక్కువ అనమాట, అండ్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తను ఒక్కడే అనమాట, నేను ఇంకేం చేయట్లేదు. సో నాకు అంత డిపెండెంట్గా ఉండి నా వల్ల ఎక్కువ ఖర్చు అవ్వడం నాకు ఇష్టం ఉండదు అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ది నా లైఫ్ నేను ఇండిపెండెంట్గానే పెరిగాను. అండ్ ఈవెన్ మా మ్యారేజ్ కూడా నేనే చేసుకున్నాను అనమాట. సో నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం అనమాట. ఎవరి మీద డిపెండెంట్, ఏ విషయం అన్న, నాట్ ఓన్లీ మనీ అనమాట, ఏ విషయంలో ఉన్నా నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం అనమాట. ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండడం అలా ఇష్టం ఉండదు. సో మేము అనుకున్నాము నాకు జాబ్ వచ్చిన తర్వాత చేంజ్ అవుదాం అది అనుకున్నాము. అయితే ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు చేంజ్ అవుతున్నాం అనమాట కొత్త హౌస్కి. అదనమాట. మీరేమనుకుంటారు, మేము ఊరికే తిరిగి ట్రావెలింగ్ ఇవన్నీ చూపిస్తే వీళ్ళ దగ్గర చాలా మనీ ఉన్నాయి, లేకపోతే వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఇలా అనుకోవచ్చు. కానీ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ రోజెస్. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ రోజెస్. ఓకే, ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి వాళ్ళకు ఉంటాయి కదా. మేము చెప్పాలనుకుంటే మావి కూడా ఇక్కడ అన్నీ చెప్పుకోవచ్చు, మా ప్రాబ్లమ్స్ అన్నీ. కానీ మేమేమనుకున్నామంటే వద్దు, మనది ప్రాబ్లమ్స్ లేకపోతే మన ఎవరి మీద ఎందుకు చెప్పడం, జస్ట్ ఒక ఫన్ లాగా చేద్దాము, ఫన్ వీడియోస్ క్రియేట్ చేద్దాము, తిరిగి మనం నవ్వుతూ ఎప్పుడు ఎవరైనా నవ్వుపిద్దామని మేము అలా మోటో పెట్టుకున్నాం అనమాట. సో ఆ రీజన్ వల్ల మేము ఎప్పుడు మీకు కనిపించి మేము నవ్వుతూ చూపిస్తూ అదిదే ఉంటాం అనమాట. అది సంగతి. సో నాకెందుకు చెప్పాలని అనిపించిందంటే, నాకు లిటరల్లీ ఈ కెమెరా ఉంది కదా, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివి చాలా చూసాను అనమాట. తర్వాత నాకు మా మమ్మీ ఒక్కతే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తర్వాత తిను నా హస్బెండ్, ఇంకా వీళ్ళే నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఏదైనా నాకు వీళ్ళే అనమాట. సో అందరూ అలా అంటే మిడిల్లో వచ్చి వెళ్ళిపోయి అలా 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 అలవాటైపోయి నాకు ఇప్పుడు ఈ వీడియోస్ అవి చేస్తుంటే, ఈ కెమెరాలో మాట్లాడుతుంటే నాకు లిటరల్లీ మీ అందరూ ఒక ఫ్యామిలీ అయిపోయారు అనమాట. ఇప్పుడు అందుకే ఇది కూడా షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఏమో అట్లీస్ట్ 2026 మంచి ఇయర్ అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికి కూడా ఎవరెవరు స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళందరికీ మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాను. నేనైతే చూద్దాం 2026 ఎక్కడికి తీసుకెళ్తుందో. నేను అందుకే ఇంట్లో వీడియోస్ చేయను అనమాట. మేము మోస్ట్లీ బయట తిరిగి చూపిస్తాం, బయట చేస్తాం తప్ప ఇంట్లో చేయము. బికాజ్ ఇక్కడ అంత స్పేషియస్ ఉండదు, ఎందుకంటే అందరితో మేము చెప్పాం కదా షేరింగ్లో ఉన్నాం. సో అంత పాసిబుల్ అవ్వదు అనమాట. అందుకే మేము ఇక్కడ చేయము, మోస్ట్లీ బయటకు వెళ్ళి చూపించి బయట చేస్తాం అనమాట. సో అండ్ ఇదేమి ఇప్పుడు మేము వెళ్తుంది ఏదేమి కొనుక్కోలేదు, ఇంకా అంత స్టేజ్కి రాలేదు. మేము ఇంకా చాలా 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 కష్టపడి ఒక్క ఇయర్స్ పడుతుందో ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ డెఫినెట్లీ ఇద్దరం కష్టపడి మేము ఒక్క రోజు మా సొంత ఇల్లు మేము కొనుక్కుంటాము. హోప్ఫుల్లీ, ఫింగర్స్ క్రాస్డ్. ఫోన్ ఊరికి పడుతుంది, అందుకే పెడుతున్నాను అనమాట. నాకు ఎందుకు వచ్చి ఐ జస్ట్ వాంట్ టు వెంట్ ఇట్ అవుట్, అందుకే వచ్చి ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరి స్ట్రగుల్స్ ఎవరి వాళ్ళకి అందరికీ ఉంటాయి. బట్ ఏం చెప్తాం అనుకుంటున్నానంటే నెవర్ గివ్ అప్ అనమాట. ఇప్పుడు మీకు జాబ్ ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే ఇప్పుడు మీకు మనీ ఉండే హ్యాపీనెస్ లేకపోవచ్చు, మనీ లేక హ్యాపీనెస్, ఇలా ఏదో చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళవి. బట్ లైఫ్లో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా
నెవర్ ఎవర్ గివ్ అప్, ఎప్పుడు గివ్ అప్ వద్దు. మళ్ళీ రీస్టార్ట్ చేస్తూనే ఉండండి. ఏమో హోప్ఫుల్లీ వన్ డే మనం అనుకున్నది సాధిస్తాం. యా అండ్ ఇప్పుడు కొత్త హౌస్కి వెళ్తున్నాం కదా, అది కూడా షేరింగ్లోనే. ఎందుకంటే సింగిల్ అపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ లైక్ సెట్ తన ఒక్కడే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు నాకు ఇంకా ఏం లేదనమాట. సో మేము అంత ఖర్చు పెట్టి అంత హీ క్యాన్ అఫోర్డ్, బట్ వద్దనుకున్నామంటే ఎందుకు అఫోర్డ్ చేయగలిగినా వద్దు. అంతా ఒక్క మనిషి మీద భారం వేసి నాకు ఇష్టం ఉండదు. నేను సెటిల్ అవి నాకంటూ ఒక ప్రాపర్ స్టేబుల్ ఇన్కమ్ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మేము చూస్తాము. మోస్ట్లీ ఇల్లు కొనుక్కోవడానికే చూస్తాం. ఎవరన్నా అంతే కదా, ఇల్లు అన్నది మనకి అదొక నెసెసిటీ, ఒక నీడ్ అన్నమాట. మన ఇల్లు అన్నది. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను వచ్చి. మమ్మల్ని ఇలా ఆదరించి మీ ఫ్యామిలీలో వాళ్ళలా మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ నిజంగా మీరు అందరూ మాకు ఒక ఫ్యామిలీలో అయిపోయారు తెలుసా. అక్కడ ఎవరు చూస్తున్నారో తెలీదు, కానీ అందరూ ఓకే, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, మా ఫ్యామిలీతో మాట్లాడుతున్నాం, మా ఫ్యామిలీతో చెప్పుకుంటున్నాం, అలా అయిపోయింది. సో న్యూ హౌస్ డబుల్ అపార్ట్మెంట్ తీసుకున్నాం అనమాట. అది ఒకరికి రెంట్కి ఇస్తాము. ఆబ్వియస్లీ ఒక రూమ్లో మేము ఉంటాం, హాల్ షేరింగ్ ఉంటుంది ఎందుకంటే రెంట్కి ఇచ్చినప్పుడు అనమాట. అది సిచ్యువేషన్. హోప్ఫుల్లీ 2026 మనందరి రాత్రులు మారుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వాజ్ రేస్డ్ బై సింగిల్ పేరెంట్ అనమాట. మా ఫాదర్ నా చిన్నప్పుడే చనిపోయారు. మా మమ్మీ ఒక్కరే పెంచారనమాట. చాలా అంటే చాలా కష్టపడి నన్ను, మా బ్రదర్ అని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు అనమాట. ఇద్దరిని కలిపి చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారనమాట. లిటరల్లీ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా మమ్మీ వల్ల అది. నేను నా లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా చూసాను. ఎందుకంటే మా మమ్మీ ఒక్కరే కదా, మా ఫాదర్ లేరు కదా. చాలా వీ హ్యావ్ గాన్ త్రూ అనమాట. అన్నీ చూసి ఈ స్టేజ్కి వచ్చామన్నమాట. అండ్ నాకు చాలామంది ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు నాకు ప్రాపర్గా ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాళ్ళు కాదు. నా ప్రాబ్లం ఏంటంటే నేను అందరినీ నా ఫ్రెండ్స్ అని నేను నమ్మేస్తాను అనమాట. మీరు వచ్చి ఈరోజు మాట్లాడారనుకో, నాతో బాగా మాట్లాడారనుకో, నేను చాలా త్వరగా క్లోజ్ అయిపోతాను. చాలా త్వరగా మీరు నా వాళ్ళని నమ్మేసి మూవ్ అవుతాను అనమాట. నేను అలా ఉండేదాన్ని అనమాట. అది ఎప్పుడు మంచితనం కాదు. ఇట్స్ నాట్ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. మీరు నాలో ఉంటే అస్సలు ఉండకండి, చేంజ్ అవ్వండి. డోంట్ ఎవర్ ట్రస్ట్ ఎనీవన్ అనమాట. ఎవరిని నమ్మకండి. అందరూ సెల్ఫిష్ అనమాట. ఎవరిని నమ్మకండి. అండ్ లైఫ్లో ఎవరిని నమ్మేసి త్వరగా మింగిల్ అయిపోవద్దు ఎప్పుడు. అది ఎవరైనా కానివ్వండి. సో నేను అలానే అనమాట. నాతో ఎవరైనా చాలా కొంచెం సేపు మాట్లాడారనుకో, వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళు నా ఫ్రెండ్స్ అని నేను త్వరగా మింగిల్ అయిపోయి వీళ్ళు నా ఫ్రెండ్స్, నా వాళ్ళని తీసేసుకునేదనమాట. అది ప్రతిసారి మనకి మంచిది కాదు. అది ఎన్నిసార్లు నాకు అందరూ అలా మోసం చేసిన, నేను ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాను. ఎన్నిసార్లు అందరూ అలాంటి జరిగిన మళ్ళీ నమ్ముతూ వచ్చేదాన్ని అందరినీ. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక అమ్మాయిని చూపించాను కదా, మాతో పాటు తిరిగేది. సో ఎగ్జాంపుల్ తన్నే తీసుకుందాము. నేను తన్నేం బ్యాడ్ చేద్దామని ఇక్కడ చెప్పట్లేదు. సో నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో తనతో మాట్లాడేది. ఓకే అమ్మాయి కదా, పాపం మాట్లాడుతుంది కదా అని నేను మాట్లాడేదాన్ని. అలా మాటలు పెరిగి తనకి వెహికల్ లేదనమాట ఎక్కడికైనా వెళ్ళడానికి. మా దగ్గర వెహికల్ ఉంది కదా, సో తనకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే నా దగ్గరికి వచ్చి మాట్లాడి మనం అక్కడికి వెళ్దామని నన్ను ఇలా స్లోగా పుష్ చేసేదనమాట. సరే అని చెప్పేసి నేను గొర్రెదానిలాగా ఓకే అని చెప్పేసి తను ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పటికి నేను మా హస్బెండ్ కాల్ చేసి పాపం తన వర్క్ నుంచి వచ్చి వెళ్ళాడు అనమాట. అలా తిప్పాము అంతే. ఏదైనా వర్క్ ఉందనుకో, తనకి ఏమైనా పని ఉందనుకో, తన అవసరం ఉందనుకో,
పిలుచుకునేది, తిప్పించుకునేది, బాగా మాట్లాడేది. మళ్ళీ నెక్స్ట్ డే అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉండేది. అలా చాలాసార్లు చూసి 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 నేను ఏమో ఈ మనిషి బిహేవియరే అంతేమో అనుకుని ఉన్నానన్నమాట. చాలాసార్లు అలా చేసింది. అప్పుడు అర్థమైంది యాస్టీస్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఎప్పుడు అంతే, ఇది మనకి కొత్త కాదని. అయినా కానీ మళ్ళీ 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 మోసపోతూ ఉంటామని. యా, ఎప్పుడు ఎవరిని అంత ఈజీగా నమ్మేయకండి, ఎప్పుడు ఎవరితో అంత త్వరగా క్లోజ్ అయిపోకండి. నేనైతే నా బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆ రెండు అనమాట. త్వరగా మనుషుల్ని నమ్మేస్తాను, చాలా త్వరగా నమ్మేస్తాను, అందరిని అవ్వాలనుకుంటాను. అది ఎప్పుడు చేయకూడదని నాకు అర్థమైంది. యా సో ఆ హ్యాబిట్ హోప్ఫుల్లీ మార్చుకుందామని అనుకుంటున్నాను నేను 2026లో. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాము, ఎలా అవుతుందో. చాలా చేంజ్ అవ్వాలి 2026లో. ఎవ్రీ ఇయర్ అనుకుంటా తెలుసా, ఇయర్ ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇయర్ ఇవి చేంజ్ చేసుకోవాలి, ఇయర్ ఇవి అడాప్ట్ చేసుకోవాలని. బట్ ఏజ్ పెరుగుతూ కొద్దీ నాకు ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇయర్ ఐఎమ్ షూర్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ యూనో అన్నమాట. సో అది సంగతి. నాకు అసలు లిటరల్లీ కెమెరా బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నాట్ ఓన్లీ నౌ, ఇట్స్ బీన్ ఇయర్స్ అనమాట. బట్ ఐ నెవర్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ స్పోక్ ఇన్ మై లైఫ్. కానీ బట్ ఐ ఆల్వేస్ దాట్ గర్ల్ హూ హ్యాస్ దట్ యునో who has that comfort in front of being in front of the camera అనమాట. I've been always that girl అనమాట. నాకు ఎప్పుడు కెమెరా ముందు చాలా కంఫర్ట్ ఉండేది మాట్లాడడానికి. అది కానీ ఎప్పుడు నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్. ఓ ఇట్స్ సో ఎర్లీ. కలుద్దాం మళ్ళీ.